ఇద్దరు తిరుగలు విసురుతుంటే ఒకరు కొనిపోబడతారన్నట్లుగా రెండు వైర్లు ఒకటి పోయింది, ఒకటే పని చేస్తుంది. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ జ్ఞాపకార్థ కూడికలో దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యము ద్వారా మీకు పరిచర్య చేయడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వారు ఏదో ఒక దినము అని లెక్కలు కట్టుకొని ఆశించకుండా ప్రభు పాదదాసులమైన మాకు అనుకూలత ఉన్న దినాన్ని ఇస్తే చాలు అని కోరిన మీదట సేవలో మాకున్న వెసులుబాటును బట్టి ఈ పూట మీకు అనుకూలమేనా అని ఆ దినమే అడిగితే, దైవ సేవకులను మీరందరూ రావడమే మాకు ప్రాముఖ్యం కనుక రెండవ ఆలోచన లేకుండా ఆ తేదీనే మేము ఏర్పాటు చేసుకుంటామని వారు చెప్పినందున ఈ పూట మీ మధ్యలో ఉండగలుగుతున్నాం. ఆ పూట ఎన్నున్నా ఏమున్నా రద్దు చేసుకుని అన్ని పక్కన పెట్టి పరుగులు ఎత్తుకుని వచ్చాం. ఈ పూట సేవ అనుకూలతను గమనించుకున్నందున మాత్రమే రాగలిగాం. ప్రియులారా, అనేకులు ప్రస్తావించుచున్నట్లు ఇది ఆదరణ కూడిక అని కాదు, కానీ ఇది జ్ఞాపకార్థ కూడిక అనడమే ఉత్తమమని నేను చాలా స్పష్టంగా మీకు మనవి చేయదలుచుకున్నాను. భౌతికమైన ఎడబాటు కలిగినప్పుడు దుఃఖము కలుగుతుంది, కానీ ఆదరణ కలిగించలేనంత ఘోరమైన దుఃఖము కాదది. పరిశుద్ధాత్ముడు ఎవరైనా ఒకరి మీద ఉండే కాలం కాదు కదా, ఆయన మనతో ఉంటారని వ్రాయబడింది. ఆయన యేసయ్య కంటే మరి ఎక్కువగా ఆదరించడానికే వచ్చారు అని కూడా యోహాను 16 తెలియచేసింది. కనుక పరిశుద్ధాత్మ దేవుడే తన మొదటి పరిచర్య ఆదరించుటయే గనుక వారు పరిశుద్ధాత్మను ఎరిగిన వారు, నమ్మిన వారు, కలిగిన వారు గనుక వారి చుట్టూ ఉన్న వారందరూ కూడా దాదాపు దైవ సేవకుల గురించి మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన దైవజనులు గనుక ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి విషయము ద్వారా వారు ఆదరించబడుతూ వచ్చారని నేను విన్సెంట్ తల్లిదండ్రులను ఉద్దేశించి మాటలు చెబుతున్నాను. చనిపోయిన వ్యక్తి ప్రభువునందు నిద్రించిన వాడు గనుక, మారు మనసు రక్షణ అనుభవాలు కలిగిన వాడు గనుక, లోకములో, పాపములో, భ్రష్టత్వములో, దేవునికి దూరముగా నీచ నికృష్ట పాపిష్ట వ్యవహారములలో, వ్యసనములలో చనిపోయి ఉంటే అతను పాస్టర్ గారు కొడుకైనా, పాస్టర్ గారే అయినా ఖచ్చితంగా భయంకరమైనటువంటి పాతాళములో యాతన పడుతూ ఉండవలసినదే. కానీ వాడెంత ఘోర పాపి అయినా యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, యేసు నామమందు విశ్వాసమును సాక్ష్యముగా ప్రకటిస్తే, మారు మనసు గాని పొంది బాప్తిస్మాన్ని పొంది ఆ విశ్వాసములోనే చనిపోతే యాతన పడు పాతాళములో కాక నెమ్మది పొందు పరదేశులోనికి చేర్చబడతాడని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. కనుక ఒకరు పాతాళములో ఉన్నారని కానీ, ఒకరు పరదేశుకు చేరారని కానీ తీర్పు తీర్చుటకు మనము చాలము. ఆ పని మీద నేను లేను. కానీ చనిపోయిన వ్యక్తిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం ఏంటి?
వాడు పాపములో చనిపోయాడా, భ్రష్టత్వములో చనిపోయాడా, విశ్వాసములో ఉండి మరణించాడా, ప్రభువునందే మరణించాడా, దానిని బట్టి ఫైనల్ డెస్టినేషన్ ఉంటుంది అనే విశ్వాసాన్ని గట్టిగా స్థిరముగా కలిగి ఉండాలి. అందుచేత సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము తలంపులకు ఆలోచనలు కావలి ఉండి ఆదరణ కలిగించగలడు గనుక దేవుణ్ణి బట్టి నీతిమంతునిగా చేయబడిన వ్యక్తుల యొక్క నీతిని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమనే వాక్యమును బట్టి ఇది జ్ఞాపకార్థ కూడికయేనని నేను మీకు ప్రకటిస్తున్నాను. జ్ఞాపకార్థ కూడికంటే 2 భాగాలు. ప్రభువునందు నిద్రించిన వారి జ్ఞాపకాలలో మనకు ఆశీర్వాదకరమైన వాటిని జ్ఞాపకం చేసుకొనటం, ఊహించని గడియలలో మనకును మరణము రావచ్చును, క్రీస్తు న్యాయ పీఠమును నిలబడవలసిన గడియ రావచ్చును అని జ్ఞాపకం చేసుకోవటం, ఈ 2 జ్ఞాపకాలు చేయుటకే ఈ కూడిక. ప్రియులారా, సుదీర్ఘముగా మాట్లాడే ప్రసంగ సభ ఇది కాదు. కొన్ని బాధనిపించిన, కఠినంగా వినిపించిన జ్ఞాపకం చేయవలసిన కూడిక ఇది. అలాంటి కొన్ని జ్ఞాపకాలు, కళ్ళు చెమర్చే మధుర స్మృతులు లాంటివి బిడ్డకు సంబంధించినవి ఉంటాయి. కుటుంబానికి, బంధుమిత్రులకు ఒళ్ళు గగురు పొడిచే జ్ఞాపకాలు నేను చేయాల్సి ఉంటుంది దేవుని సేవకుడిగా. ఏదైనా జ్ఞాపకం చేయడానికి మేము ఇక్కడ నిలిచి ఉన్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, చేరి వచ్చిన దైవజనులారా, మీ అందరినీ దేవుని వాక్యపు కోణములోనికి నేను ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి సందర్భములో ఒకవేళ ఇంకనూ కృంగిన స్థితిలో ఎవరైనా ఉంటే మనసు దిటవు చేసుకుని దేవుని వాక్యమును ఆలకించమని, ఆలోచించమని నేను కోరుతున్నాను. జ్ఞాపకార్థ కూడికలలో కూడా చాలా చోట్ల అబద్ధాలే చెబుతారు. నన్ను అడిగారు, ఎక్కువ అబద్ధాలు చెప్పే క్రైస్తవుల వేదిక ఏది అంటే నేను తక్కువని చెప్పాను జ్ఞాపకార్థ కూడికని. ఒక సెకండ్ ఆలోచించుకోండి. ఒకసారి ఒక ఊరిలో బాగా తాగి 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 లివర్ చెడిపోయి ఒకడు చచ్చాడు. అట్టివాని జ్ఞాపకార్థ కూడికకు నన్ను పిలిచారు. నాకు పంపిన కార్డులో ఉన్నటువంటి వాక్యం, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను అని. అయినా ప్రతి ఊర్లో నా బిడ్డలు ఉంటారు కనుక దేవుని కృపను బట్టి 2 తెలుగు రాష్ట్రాల వరకు అది గ్యారెంటీ. ఇక మిగతా చోట మనకంత ప్రవేశం లేదు. కానీ 2 తెలుగు రాష్ట్రాలు అయితే ప్రతి ప్రాంతంలో నా బిడ్డలు లేని వారు ప్రాంతం ఉండదు ఇంచుమించు. వాళ్ళకి ఫోన్ చేసి పలాని వారు చనిపోయారు కదా, వారి గురించి ఏంటంటే వారు అని నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాత్రం ఆడా తాగి చచ్చాడన్నా అన్నారు. తప్పు నాన్న, గబుక్కును మాట్లాడకూడదు. చనిపోయిన వారికి ఇక నువ్వు పాపం లేదని వాక్యం చెప్తుంది, నువ్వు అవి ఎత్తకూడదు. అలా కాదన్నా, ఊరందరూ తెలుసుగా తాగి తాగి చచ్చిపోయి ఎవరు చెడిపోయి అని వాళ్ళు అన్నారు. వాక్యం ఏం చెప్పారు కార్డు మీద? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను అని. నాకు ముందు మాట్లాడిన దైవజనులందరూ కూడా వారు మహిమలో ఉన్నారని మాట్లాడారు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, కుటుంబాన్ని కానీ బంధుమిత్రులు కానీ ఆదరించడానికి వచ్చాం కానీ గాయపరచడానికి రాలేదు కదా అనే స్పృహలో ఉండి ఆదరణ వాక్కులే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయి ఆదరణ కూడిక, ఆదరణ కూడిక, ఆదరణ పాట, ఆదరణ మాట, ఆదరణ ప్రార్థన, ఆదరణ ఆరాధన అన్నీ దాని మీద నడుస్తుంటాయి. సహజంగా ప్రేమ కలిగిన మనసు ఉంటుంది కనుక సేవకులకి. కానీ ఎవరి మనసు నొప్పించకూడదనుకుంటే చెరలో ఉన్న వారికి విడుదలను,
సువర్తమానమును హితవత్సరమును వరకు ప్రకటించగలం, ప్రతిదండన దినమును తీర్పును ప్రకటించలేం. ఎలాగూ నా దైవజనులందరూ మిగతా భాగం పూర్తి చేశారు కనుక చివరి నేను మాట్లాడితే సరిపోతుంది. బిడ్డలారా, దేవుని సేవకులారా, ప్రియమైన కుటుంబమా, ఒక చిన్న విషయం మాత్రమే మీ దృష్టికి తెస్తాను. నిర్వాహకులకు మీకు వాగ్దానం చేశాం, ఎట్టి పరిస్థితుల్లో 12:30కి భోజనాలు గడిచిపెడతామని. ఒక సెకండ్ కూడా దాటదు. నేను మీ దృష్టికి తేవాలనుకున్న మాట ఒక్కటే ప్రభు నా హృదయంలో పెట్టారు. బ్రతుకుచుండియు చచ్చిపోయిన వారు ఉన్నారు, చచ్చిపోయి కూడా మాట్లాడుతున్న వారు ఉన్నారు. మీరంతా ఎందులో ఉంటారు అనేది నా ప్రశ్న. ఆ ఒక్క మాటను సందేశంగా ప్రభు యొక్క పాద సాన్నిధ్యం నుండి మీ కొరకు నేను మోసుకుని వచ్చాను. మాట్లాడే నేనైనా, వేదిక మీద ఉన్న నా సహదైవజనులైనా, మీరందరైనా చివరికి బాధాతప్త హృదయాలతో ఉన్న కుటుంబమైన ఈ రెండింటిలో ఏదైనా ఒక విభాగానికి, గుంపునకు మీరు చెంది ఉండాలి. ఒకటి బ్రతుకుచుండియు చచ్చినవారు, రెండవది చచ్చిపోయి కూడా మాట్లాడగలుగుతున్నవారు. దేవుని బిడ్డలారా, కొంచెం సీరియస్గానే తీసుకోండి. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ చదవక్కర్లేదు, ఎక్కువ మంది క్రైస్తవులే కదా. ఎఫెసీ 2:1 మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారము అన్నాడు. ఎందుకలా అందరినీ కామన్గా నువ్వు చచ్చిపోయారు అంటున్నావు అంటే, రోమా 6:23 పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు. ఒకవేళ నువ్వు చేసేవేమో పాపం, ఏం కాదు అనే భావనలో ఉంటారని రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని. 3:10 నీతిమంతుడు ఒక్కడు లేడని, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలినవారయ్యారని దేవుడు అన్నాడు. యోబనే మహా తాత్విక వచనములు పలికిన భక్తుడు అంటాడు, అసలు స్త్రీకి పుట్టినవాడి యెహోవా దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అన్నాడు. అదే యోబు గ్రంథములైన దేవదూతలలో లోపములు కనుగొనుచున్నాడు అన్నాడు. నిర్గమ 34:5 ఆయన ఎంత మాత్రము దోషులు నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా ఎంచడు అని రాశాడు. హబక్కుకు రాస్తాడు ఆయన గురించి, దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన నేత్రములు కలిగిన వాడు ఆయనని. ఈ వచనములంటి మటు చూస్తే ఎవడు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుని ఎదుట నిలువజాలడు వాడి స్వనీతిని బట్టి. ఈ భూమి మీద ఎవడు నీతిమంతులుగా లేడు, నీతిమంతులుగా చేయబడ్డారు. ఈ భూమి మీద ఎవడు పరిశుద్ధులుగా లేడు, పరిశుద్ధ పరచబడతారు. ఈ భూమి మీద ఎవడు స్వతంత్రులు లేడు, విమోచించబడతారు. ఈ భూమి మీద ఎవడికి మహిమ లేదు, మహిమ పొందుతారు. ఇది బైబిల్ ప్రాథమికంగా బోధించే సూత్రాలు ఇవన్నీ కూడా. These are the very fundamental facts of Bible that everybody should understand, especially pastors and believers. It is not what you feel, what you expect from the word of God. It is what he says. నువ్వేం ఫీల్ అవుతున్నావో, ఏం కోరుకుంటున్నావో కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అదే దేవుని వాక్యం. ఎవరు మృతులు? అపరాధముల చేత పాపములు చచ్చిన వారందరూ మృతులే. ఎవడు పాపం లేనివాడు? మరి నీవా నేనా? ఎవడో లేడు. మరేమిటి పరిష్కారం? రోమపత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లోంచి అలాగ లేపబడ్డాడు, అలాగే మనము కూడా క్రీస్తు కూడా నూతన జీవము గలవారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము ద్వారా మరణములోనికి పాతి పెట్టబడుచున్నాం. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యము గలవారమైతే ఆయన పునరుత్థానములో కూడా ఐక్యము గలవారమై ఉంటాం. అంటే మరణమునకు సూచనగా నీళ్ళలో ముంచుట,
పునరుత్థానమునకు సూచనగా తిరిగి లేపుట అనే మరణ పునరుత్థానములలో పాలు పొందుట ద్వారా ఒకడు మరణములో నుండి జీవములోకి వస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బిడ్డలారా, మీరందరూ మారు మనసు బాప్తిస్మాన్ని పొందారా? ఆ బాప్తిస్మం జెండా కింద ప్రమాణం లాంటిదా? ఆ బాప్తిస్మం నీళ్లు చిలకరించిన లాంటిదా? ఆ బాప్తిస్మం జీవజల గ్రంథము బైబిల్ కనుక నెత్తి మీద 3 సార్లు పెట్టి తీసిన వ్యవహారమా? ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం కూడా ఒకటే అని వాక్యం చెబుతుంది. ఏదో ఒకటి ఎందులో మరణం పునరుత్థానం కనపడుతున్నాయో, ఒక నెత్తి మీద నీళ్లు చిలకరించిన, ఒకడు జెండా కింద ప్రమాణం చేసిన, అందులో యేసయ్య మరణం కనపడదు, పునరుత్థానం కనపడదు. నేలలో ముంచినప్పుడు మాత్రమే మరణం కనబడుతుంది, తిరిగి లేపితేనే పునరుద్ధానం కనపడుతుంది. కనుక పాత జీవితమునకు పాతి పెట్టేదానికి సూచనగా నేలలో ముంచబడుట, క్రీస్తుతో కూడా నూతన జీవము కలిగి పునరుత్థానమునకు సూచనగా తిరిగి లేపబడుట అనే బాప్తిస్మని పొందితేనే ఒకరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో నుండి దేవుని జీవములోనికి వస్తారు. మామూలు మాటల్లో బ్రతుకుతారు. ఇంకొక పద్ధతి ఏమీ లేదు. లూకా సువార్త 11లో ప్రభు మాట్లాడుతూ, కొందరు బాప్తిస్మాన్ని పొందము అక్కర్లేదని సదూకయ్యులు మాట్లాడితే ప్రభు అన్నాడు, మీరు నిరాకరిస్తున్నది బాప్తిస్మం కాదు, మీ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరిస్తున్నారు అన్నాడు. You are simply denying the plan and purpose of eternal God in your life by denying the baptism in your life. It is not a process of salvation. It is not something. You are rejecting the plan and purpose of God in your life. అందుచేత బాప్తిస్మం వద్దన్నంత మాత్రాన దేవుణ్ణి వద్దన్నట? అవును, అవును. బాప్తిస్మం పొందనంత మాత్రాన దేవుని సంకల్పమే లేనట్ట? ఖచ్చితంగా అవును. ఎవరికైనా దేవునంతే. when Bible says it is yes, it is 100% yes, it is not 100% no. శశబిషలకు తావులేని వాక్యపు స్థాయి అది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, పొందని వానికి చూసారా, అందరూ పొరపడ్డారు. అక్కడ పొందని వానికి అని లేదు. అసలు ఫ్లోలో కొట్టుకుపోయే రకం క్రిస్టియన్స్. అక్కడ పొందని వానికి అని లేదు, నమ్మని వానికి. అంటే పొందకపోతే అది నమ్మనట్టే లెక్క. అందుకని పని కట్టుకొని పొందని వానికి అని కాకుండా నమ్మని వానికి అని పెట్టాడు. అక్కడ రిలవెంట్గా ఉండాలంటే ఎవడైనా ఎడిటింగ్ చేసే ఛాన్స్ ఇస్తే టక్కమని అక్కడ పొందని వాడికి అని రాసేస్తాడు. ఎవడైనా ఎడిట్ చేయమంటే దేవుడు అధికారం ఎవరికి ఇవ్వలేదు. నో బడీ షుడ్ ఎడిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నమ్మని వానికి అంటే నువ్వు బాప్తిస్మం పొందట్లేదంటే యేసయ్య మాత్రమే దేవుడని, నేను పాపినని, ఆయన రక్తంలోని పాప క్షమాపణని, ఆయన తిరిగి లేచిన నన్ను లేపుతాడని, అందుకోసం మరలా వస్తాడని, పరలోకం తీసుకెళ్తాడని, క్రీస్తు తీర్పులో మనం నిలబడాల్సి ఉంటుందని ఇవేమీ నమ్మట్లేదు నువ్వు. వేదిక మీద మొదలుకొని చివరి దాకా ఎవరైనా ఇవన్నీ నమ్మితేనే, బాప్తిస్మం పొందితేనే అపరాధముల చేత, పాపల నుంచి చచ్చిన స్థితిలో నుంచి రక్షణ జీవంలోకి వస్తారు. నా మాట విన్నారా? నా కుమారుని మరణం ద్వారా కొంతమంది జీవంలోకి వస్తే మాకు అంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా మహాభాగ్యం మాకేం అక్కర్లేదు. వీఆర్ వెరీ సీరియస్ ఆన్ దిస్ పాయింట్. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఇక్కడ భోజనాలకు ముందే భోజనం తర్వాత అయినా బాప్తిస్మం ఇవ్వండి అంటే అంతకన్నా భాగ్యం లేదని మేము భావిస్తాం. For we have commission for this by the Almighty God in our lives, you know. But there is no other purpose specially granted to us except salvation of the people. దేవునికి మహిమ కలుగునుగాక. విడులరా, ప్రియులరా, ఈ మాటలు గమనించండి. మనమందరము అపరాధముల చేత పాపలు చచ్చిన వారు, ఏ భేదము లేదు. బాప్తిస్మం ద్వారా జీవంలోకి వస్తాం. అండ్ నెంబర్ 2, జీవములోకి వచ్చిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్? జీవములోనికి వచ్చిన తర్వాత ఏమిటి అని అడిగితే, ఇంత గొప్ప నరకమును దాటించి జీవములో ఉచితముగా ప్రవేశము చేయించిన దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ బ్రతకాలట. ఆమేన్.
ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు దేవుణ్ణి 24/7 365 days wherever however we are దేవుని అలాగ స్తుతిస్తూ ఉండాలి. యెషయా 45వ అధ్యాయంలో మాట చెబుతాడు, సజీవుల యెహోవా నిన్ను స్తుతించెదరు. ఇదిగో నేను సజీవులను గనుక నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. 115వ కీర్తన చివరి వచనములో కూడా మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవరని యెహోవాను సన్నుతింపరు అని చెప్పాడు. కాబట్టి బిడ్డలారా, పెద్దలారా, బంధుమిత్రులారా, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ విన్సెంట్ని మీరు ప్రేమిస్తున్నారా, అభిమానిస్తున్నారా? వాడు పాపిష్టుడు కాదు, మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో ఉంటాడని నమ్ముతున్నారా? మీ ప్రేమే, మీ నమ్మకమే నిజమైతే మరి మీరు కూడా అక్కడికి వెళ్ళాలిగా. వాయిదాలు వేయకుండా బాప్తిస్మాలు పొందండి. జీవము లేకుండా పడి ఉన్న శవాన్ని, పార్థివ దేహాన్ని చూడడానికి పరుగులెత్తుకొచ్చారుగా, గుండెలు బాదుకొని ఏడిచారుగా. అత్యంత మహిమతో యేసు పక్కన ఉంటే చూడాలనిపించట్లేదా మీకు? మరి విగత జీవిగా పడి ఉన్న దేహాన్ని చూడడానికి విలవిల్లాడి పరుగులెత్తుకొచ్చారే, మహిమతో అలరారే ఆ క్షణాన్ని చూడడానికి మీకు ఆరాటం లేదా? అలా ఉంటే మహిమకు సిద్ధపడండి. దాని తొలి అడుగు బాప్తిస్మమే. రెండవది, ఇంత గొప్ప రక్షణ ఇచ్చేందుకు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధనలో కూడా, ఆదివారపు ఆరాధనలో కూడా దేవునికి స్తోత్రం చెప్పలేని వారు ఇలాంటి దుఃఖ సమయాలు ఇంకేం చెప్తారు స్తోత్రం? 10 మంది కుమారులు ఒక్క దినమందు మరణించారని చెప్పగానే మొదట నోటికి వచ్చింది, అయ్యో కాదు దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఇలాంటి భక్తుడు భూమి మీద లేడని చెప్పాడు. మనమైతే గుండెలు బాదుకొని ఏడ్చి కన్నీరు మున్నరై నేల మీద పడి పొరలాడి ఎప్పటికో ఎందరి చేతను ఆదరించబడితే కోలుకొని లేచి మొత్తానికి సంస్కారంగా మైకులో స్తోత్రం చెప్పగలమేమో. 10 మంది కుమారులు ఒక్క క్షణములో ఒక్క దినమే చనిపోయారని తెలిస్తే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని యెహోవాకు స్తోత్రం అని చెప్పగలిగిన దమ్మున్న భక్తుడు యోబు. భూమి మీద యేసు ప్రభు ఆయన గురించి చెప్పాడు, అలాంటి వాళ్ళు లీడర్ భూమి మీద అని. సాతాను కానీ పిలిచి మరీ చాలా ఎంత నమ్మకం ఉంటే భక్తుల మీద దేవుడు ఆ మాట చెప్పాలండి. నేను సహజంగా వాడే భాష దమ్మున్న భక్తి చేయాలంటుంటాను ఎక్కువగా. ఏం దమ్ముండాలి సార్ అట్లా బతకాలంటే? ఏం గుండెకాయ అది? మీరంటారా యోబు ప్రేమ లేనివాడు, కఠినాత్ముడు, పాషాణ హృదయం అందుకని చెల్లించలేదని? 10 మంది కోసం, ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క దహన బలి ప్రతిరోజు అర్పించినటువంటి పిల్లలపై పిచ్చి ప్రేమ ఉన్న తండ్రి ఆయన. పిల్లలపై పిచ్చి ప్రేమ ఉన్న తండ్రి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క బలి అర్పణ చేసిన, రోజు ప్రార్థన చేసిన తండ్రి 10 మందిని ఒక్కసారి తీసుకెళ్ళిపోవాలంటే అది కూడా చెప్పనా? వాళ్ళు ఏమన్నా తప్పు చేశారేమో, పాపం చేశారేమో, దేవుని కోపం వారి మీదకి రాకూడదు, వారు కాపాడబడాలనే ప్రతిరోజు అడిగితే అందరూ చచ్చిపోయారు ఒక రోజునే. He was such a man of God to praise God when his praise was not answered, you know. తన ప్రార్థనలకు జవాబు రాని క్షణమున దేవునికి స్తోత్రం చెప్పిన దమ్మున్నవాడు యోబు. అడిగిందల్లా ఇచ్చేస్తంటే దేవుడు గొప్ప దేవుడు అండి బాబు, దేవుని అవ్వడని చెప్తాడు. మనం ఏ పాయింట్ మీద ప్రార్థన? 10 మంది పిల్లల కోసమే రోజు ఏడిచాడు, 10 మంది ఒకసారి చచ్చిపోయారు. ఏం స్తోత్రం చెప్పగలం? అందులో ఏ ఒక్కడు పోయినా స్తోత్రం చెప్పలేడు ఎవడు. కానీ యోబు ఇంకే ఒక్కడు మిగలకపోయినా, ఆస్తులన్నీ పోయినా, చివరికి ఆరోగ్యంపై అడుగెల్లా నేతిలో పడిన మహానుభావుడు పెంట కుప్పల మీద కూర్చోవలసిన పరిస్థితి వస్తే, బంధువులే దూరం అయిపోయినా, స్నేహితులు కూడా కాకుల్లాగా పొడుచుకొని తింటుంటే ధైర్యంగా మాట్లాడగలిగాడంటే దేవుడు మెచ్చుకునే స్థాయి ఉన్న భక్తుడు కాదా? ఎవరైనా దుఃఖం ఉన్నప్పుడు ఇల్లు వాళ్ళకి చెప్పడానికా ఈ వాక్యాలు? మనం పాటించడానికా? మా ఇంటిలో మరణం సంభవించినప్పుడు శవాన్ని అక్కడ పెట్టుకొని ఆదివారం ఆరాధన మామూలుగా చేసిన కుటుంబంలోంచి మాట్లాడుతున్నాను నేను. వట్టి మాటల ప్రగల్భాలు కావివి, సాక్ష్యం ఇది. నువ్వు దేవుని స్తుతించే లక్షణం లేకపోతే, ఆరాధించే మనసు లేకపోతే, స్తుతి ఆరాధన నీ జీవితంలో భాగం కాకపోతే, ఆరాధనలో
ఏకీభించే మనసు లేకపోతే, ఎల్లప్పుడూ ఎల్లవేళలా ప్రతి స్థలములో దేవునికి స్తోత్రం చెప్పే నైజమే నీది కాకపోతే, దీనికి మనసు లేకపోవడమో, పనికి మళ్ళీ సిద్ధాంతమో, డినామినేషన్ ఏదో వంక పెట్టుకునే రకమైతే ప్రభు దృష్టికి నువ్వు మృతుడవే. మేము బ్యాప్టిజం పొందేశామండి, అయినా స్తుతించని కారణంగా నువ్వు మృతుడవే. మూడవది, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతం, అలాగా క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు 2:26 ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య పట్ల విశ్వాసం ఉందా? ఆయన ప్రేమ, సిల్వ రక్తం, గాయాలు, పరలోకం, రెండవ రాకడ, సింహాసనం, కిరీటం, నిత్యత్వం విశ్వాసం ఉందా? ఇవన్నీ నువ్వు నమ్మితే వాటికి తగిన క్రియలు చేయాలి. యేసు రక్షకుడు నమ్మితే దాని కార్యం ఏంటి? బ్యాప్టిజం. రాకడ ఉందని నమ్మితే దాని క్రియలేంటి? అనింద్యముగా పరిశుద్ధంగా సిద్ధపడటం. దేవుని రాజ్యమును దేవుడు బలముగా నిర్మిస్తున్నాడు నమ్మితే దాని క్రియ దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడటం. ఏదైనా ఒకటి నువ్వు నమ్మితే దానికి సంబంధించిన క్రియ ఉంటుంది కదా. విశ్వాసానికి తగిన క్రియలు లేకపోతే మృతుడివే. బ్యాప్టిజం పొందకపోతే మృతుడవే. బ్యాప్టిజం పొందిన స్తుతులు స్తోత్రాలు చెల్లించకపోతే మృతుడవే. పేరుకు స్తోత్రాలు చెప్పిన విశ్వాస జీవిత క్రియలేమీ లేకపోతే మృతుడవే. ఇవన్నీ ఉన్నా నాలుగో మాట, సుఖభోగములందు ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు చచ్చినట్లు లెక్క. 1 తిమోతి 5:6 సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి చచ్చినదయ్యుండును. ఎంతసేపు నీచ నికృష్ట పాపిష్ట సుఖాసక్తి నీకుంటే, పాపపు తలంపులే మనసులో ఉంటే, పాటలు పాడిన, ప్రార్థన చేసిన, వాక్యాలు చెప్పిన, ప్రసంగాలు చేసిన పాస్టర్ గారుగా తయారైపోయినా, పాస్టమ్మ అయిపోయినా, శరీర సంబంధమైన, శృంగార సంబంధమైన, లైంగిక సంబంధమైన, అవాజ్యమైన ఆశల కోరికలతోనే ఉక్కిరి బిక్కిరైపోతున్న బతుకునేదైతే ప్రపంచంలో ఎవడు కనిపెట్టలేకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు కదా. నేను కుటుంబ జీవితానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. దేవుడు అనుమతించిన పరిధిలో ఏదైనా అంగీకారమే కానీ ఆశలతో కోరికలతో బ్రతుకుట దేవుని చిత్తము కాదు. వాక్యములో రాయబడి ఉంది, 1 తెస్సలోనికైయులు 4:3 మీరు దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందుగాక. ఆ అభిలాష ఉంటే పోయినట్టే. ఆత్మను, హృదయమును కాదు, ఘటమును, శరీరమును కూడా పరిశుద్ధముగా కాపాడుకున్నట్టు దేవుని చిత్తమని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 7:29 అన్నిటి అంతం సమీపించింది గనక మీదట భార్యలు కలిగిన వారు లేనట్టుగా బతికేయమన్నాడు. వాక్యం చదవకుండా, వాక్యం ఎరగకుండా, స్పృహలో లేకుండా మాట్లాడలేదు నేను. సుఖభోగమును ప్రవర్తించు. సుఖాసక్తి ఎంతో సగౌరవంగా, సంస్కారవంతంగా, మర్యాద కనిపించే వారిలో కూడా అంతరంగములు అంతర్లీనంగా బుసలు కొడుతున్న సుఖాసక్తి అబద్ధం కాదు, చేదు నిజం. అందుకనే సున్నతి హృదయానికి కలగాలని దేవుని వాక్యం చెప్పింది. చాలామంది దాన్ని కొత్త నిబంధన బోధ అనుకున్నారు కదా. పాత నిబంధనలోనే ద్వితీయోపదేశకాండ మొదలుకొని ఇర్మియా గ్రంథం వరకు ప్రతి చోట ప్రస్తావించింది హృదయ. కొత్త నిబంధన బోధ కాదు, పాత నిబంధనలోనే. మరి గోప్యాంగ చర్మము కోయబడుట అనేది సున్నతికి గుర్తు మాత్రమే. సున్నతి హృదయానికి జరగాలి. ఇట్స్ అ మార్క్ ఆఫ్ కవెనెంట్, బట్ ద ఒరిజినల్ కవెనెంట్ వాజ్ విత్ ద హార్ట్. ఆశలు, కోరికలు ఎక్కడ పుడుతున్నాయో హృదయం కోయబడాలి. అక్కడ దేవుని వాక్యం తగలాలి. అక్కడ పదునైన ఖడ్గం ఒళ్ళెములో దూసుకెళ్ళాలి. మితముగా 4 రూపాయలు వచ్చేప్పటికీ ప్రతి పాపిస్తోడికి వచ్చే కోరిక ఏమిటి? వాక్యాధారము లేకుండా మాట్లాడలేదు. నా ప్రాణమా అనండి, చెప్పండి. అక్కడ ఏముందో? నా ప్రాణమా కనలో లేదు బైబిల్లో. నా ప్రాణమా సుఖించుము, తినుము, తాగుమనుంది. 90% మంది నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుమనుంది అంటారు. లేదలా బైబిల్లో.
ఆడి కష్టాలు తీరిపోతే, కరువు తీరిపోతే 10 రూపాయలు వేస్తే 4 కొట్లు కడితే గింజలు ఉంటే ఆడికి తినుముత, తిండి నీళ్ళ కంటే ముఖ్యం సుఖం. ఇది మానవ నైత్య స్థితి. అవసరాలు తీరిపోతే, కష్టాలు తీరిపోతే 10 రూపాయలు మిగిలితే వాడికి తిండి మీద కన్నా నీళ్ళ మీద కంటే సుఖం మీద ఆశ కలుగుతుంది. ఇది మానవుని నీచ ప్రవర్తన. దానికి నిలువెత్తు సాక్ష్యంగా దేవుడు మాట రాశాడు. వాడు ఒడ్డుకొచ్చాడక కష్టపడి వ్యవసాయం చేసినాడు, 10 రూపాయలు వచ్చేప్పటికి వాడికి నెత్తికెక్కేసింది. ప్రాణమ ముందు నువ్వు సుఖపడవ, తర్వాత చూసుకుందా తిండి నీళ్ళు. ఎవడు కాదనలేని వాక్య సత్యాలు ఇవి. సుఖభోగాలు బతుకుతున్నావా? మోకరించలేవు, ప్రార్థన చేయలేవు, నీకు అనారోగ్యం ఉంటే దట్స్ ఆల్ రైట్. అలవాటు లేకనే, మనసు లేకనే చేతులు ఎత్తలేవు, సువార్త ప్రకటించలేవు, ప్రయాసపడలేవు, సుఖం. చర్చిలో కూడా ఫ్యాన్ కింద కుర్చీ దొరికితే కూర్చోలేదు, ఇంటికి వెళ్ళిపోవడమే. ఏసి ఉండి చర్చి ఎత్తుక్కోవడమే. అసలు గద్దింపు ఖండింపు లేని తెర దొరికితే, పాస్టర్ గారు అసలు ఎవడు లేకపోతే అడిగే పని గద్దించే పని లేదు, దర్జాకి కూర్చొని లేసి వచ్చేయచ్చు. బ్యాప్టిజం పొందకపోయినా, స్తుతి అనుభవం లేకపోయినా, విశ్వాస జీవిత క్రియలు లేకపోయినా, సుఖభోగాల పట్ల వాంఛని కూడా చచ్చినట్టే. చచ్చినోడితో సమానం. బ్రతుకుచుండిగు చచ్చిన వారు ఉన్నారు. మరి చచ్చిపోయి కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు? 11:3-4 వచనాలు హెబ్రీ పత్రిక. హేబేలు మృత్యు పొంది తన విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటే సూటిగా మాట్లాడుతున్నాను. కొంతమంది పరిశుద్ధులు చనిపోయి కూడా సేవ చేస్తున్నారు, చనిపోయి కూడా దేవునికి ఉపయోగపడుతున్నారు, చనిపోయి కూడా దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా ఉన్నారు. బ్రతికి నువ్వు దేవుని సేవకి, దేవుని రాజ్యానికి, దేవుని పనికి ఉపయోగపడకపోతే ఎందుకు ఆ బతుకు అసలు? Why should you live? Why should you lead such a waste life? Come on, people of God, take a decision this afternoon to lead a meaningful life which can bring forth the glory to the name of the Almighty and benefit to the kingdom of God and edification of the local church, and can be a blessing to the pastors even. ఎలీషా చనిపోయిన తర్వాత, 2 రాజులు 13 మాట్లాడుతున్నాను కదా, చనిపోయిన సంవత్సరం తర్వాత ఎలీషా సమాధానం తెలియక ఒకనొక తొందరగల సమయంలో చనిపోయిన గబగబా 9లో పడేస్తే, సంవత్సర క్రితం చనిపోయిన ఎలీషా ఎముకలు తగిలి సచ్చోడు బతికి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. చనిపోయిన తర్వాత కూడా విశ్వాసం వంటిది. హేబేలు విశ్వాసం ఏంటి? హేబేలు విశ్వాసమును బట్టి ఎక్కువ పొందెను కాదా, మరి శ్రేష్టమైనదనని అర్పించను. చనిపోయిన వాడు విశ్వాసం ఏమైనా మాట్లాడుతుంది? వాళ్ళకన్నా ఎక్కువ పొందుకున్నామండి, మా వీధిలో మాదే పెద్దదండి, గొప్ప కారండి, కాదు, నా సహోదరుని కల్లా నేనే ఎక్కువ ఇవ్వాలనే విశ్వాసం హేబేలుకు ఉందంట. హేబేలు విశ్వాసం ఏం మాట్లాడు? ఎప్పటికైనా దేవునికి సమయాన్ని ఇవ్వండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవునికి మహిమనివ్వండి, దేవునికి స్థలాన్ని ఇవ్వండి, దేవునికి మీ అర్పణలు ఇవ్వండి. ఇచ్చే విశ్వాసం హేబేలుది. ఎలీషాది తాను చనిపోయిన వారిని బ్రతికించే అభిషేకం ఎలీషాది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నిద్రించిన వాడు ప్రభువునందు నిద్రించితే, రక్షణ పొందిన వాడైతే, ప్యారడైజ్లో ఉన్నవాడైతే, అతడి సాక్ష్యం మాట్లాడుతూనే ఉంటుంది ప్రజలతో. నిద్రించిన వాడు ఎవ్వడైనా ప్రభువునందు నిద్రిస్తే వాడికి మరణం లేదు. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 22:32-33 అంటాడు. చాలా కోట్ల రూపాయల మాట చెప్తాడు అక్కడ. నేను అబ్రహాము, ఇస్సాకులకు, యాకోబులకు దేవుణ్ణి, అలాగని మృతులకు దేవుణ్ణి కాదు, సజీవులకే దేవుణ్ణి అన్నాడు. చచ్చిపోయిన 3 పేర్లు చెప్పి నేను వాళ్ళకి దేవుణ్ణని, అలాగని మృతులకు కాదు సజీవులకే అంటే ఆయన దృష్టిలో వారు సజీవులు. దేన్ని బట్టి? వారి విశ్వాసాన్ని బట్టి. వారి విశ్వాసం ఏమిటి? తమ జీవిత కాలంలో వాగ్దాన ఫలం అనుభవించకపోయిన విశ్వాసం గలవారే మృతి పొంది, ఎలా మృతి పొందారట?
పునాదులుగా పట్టణాన్ని దూరం నుంచి చూసి ఏ దేశం నుండి వచ్చారో దేశాన్ని మర్చిపోయి మరి శ్రేష్టమైన దేశమును పొందుటకై భక్తిగా ముందుకు సాగారు. ఈ పూట నిద్రించిన వారు కూడా మాట్లాడుతున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నారు. బ్రతుకున్న నీవెట్లున్నావు? జీవోత్సవంలో ఉన్నావా? రక్షణ లేని మృతుడవా? స్తుతి అనుభవం లేని మృతుడవా? క్రియలు లేని మృతుడవా? సుఖభోగాల్లో బతుకుతున్న మృతుడవా? మృతులను సజీవులను చేయటకు శక్తి గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. లాజరు మరణించిన దుఃఖ సందర్భంలో కోల్పోయినటువంటి ఆ ఇద్దరు అక్కలతో మాట్లాడితే యేసు చెప్పిన మాట గుర్తుందా? నేను పునరుత్థానమును జీవమును. మీలో ఎవరైనా బాప్తిస్మము లేక, స్తుతి అనుభవం లేక, విశ్వాస క్రియలో లేక, సుఖభోగముల జీవిత ప్రవర్తన కలిగిన వారై ఉంటే ఇప్పటికే పునరుత్థానము జీవమైన యేసుని నమ్మండి. యేసయ్య చిత్తానికి అప్పగించుకోండి. ఆయన కౌగిట్లోనికి రండి. ఆయన సజీవులుగా మారుస్తాడు. దేవుని సాక్షులుగా బ్రతకండి. దేవుని రాజ్యానికి రాకడికి సిద్ధపడండి. ఇప్పటికీ ఆ కృప మనలో అనేకులు పొందారు. మనం సిద్ధపడుతున్నాం. కోల్పోయినా, పోగొట్టుకున్నా అనే మాటలు వాడారు. నేను పెద్దగా వాడను ఆ మాటల్ని. ఎందుకంటే మనం వారిని కోల్పోలేదు, మనం వారిని పోగొట్టుకోలేదు. మనకంటే కొంచెం ముందెళ్ళారు, మనం కూడా వెళ్తాం. మరణం అన్నది ఒక మలుపు మాత్రమే. ఆ కారు మలుపు తిరిగింది, రేపొద్దున మన కారు కూడా మలుపు తిరిగింది, మళ్ళీ ఆ కారు కనపడుతుంది, అంతే. ఇంతకన్నా ఎక్కువేం కాదు. కాబట్టి ఈ జీవితాన్ని, ఈ మరణాన్ని ఈ వాక్య కోణంలో చూసి ఆ మలుపు త్వరగా మనము తిరుగుతాం. బోర మోగితే ఏ మలుపు లేకుండా డైరెక్ట్ లిఫ్ట్లో వెళ్ళిపోతాం. మా అమ్మమ్మ 99 సంవత్సరాల నుండి ఇంకొక 10 రోజుల్లో 100 సెంచరీ కొట్టుద్ది. ఆ టైంలో ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయింది. ఆ క్షణం దాకా ఎప్పుడు మేము వెళ్ళి మాట్లాడి వస్తా అమ్మమ్మ బాయ్ అంటే, నో బాయ్ చెప్పకూడదు కొడుక అనేది. అదే అంటే సీ యూ అని చెప్పాలని. గ్యారంటీయా అని మనం వెటకారంగా మలిగితే యహా నహీతో వహా మిలేంగే జరూర్ అనేది. ఎక్కడ కాకపోతే అక్కడైనా కలుస్తామరా, చూస్తామని చెప్ప. ఆమె మరణం కూడా ఎంత బీభత్సం తెలుసా? ఆమె 3వ మేనమామ దగ్గర ఉండేవారు. ఆయన పేరు ఫిలిప్స్. ఆయన పిలిచి, కొడుక 2 బలుష్యులకు దూతలు వచ్చారు, నేను వెళ్ళాలి, ప్రార్థన చేయి, బయలుదేరుతానన్నమాట. మంచంలో పడుకొని ఆ ఉదయం కూడా కూర్చొని బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని స్పష్టంగా ఏ తడబడలేదు. ఏంటమ్మా అట్లా మాట్లాడక పడుకున్నట్టు. రేయ్ రా, వాళ్ళు ఎదురుగా నిలబడి ఉన్నారు, నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారు, ప్రభువు పంపించాడు, ప్రార్థన చేయి, నేను వెళ్తాను అంటే ఏం చేస్తారు? కొడుకు ప్రభు తీసుకెళ్ళిపోయి ఉరి చేస్తారు ప్రార్థన. గజగజలాడుతూ ఉంటే చేయని గట్టిగా గద్దిస్తే భయపడి ప్రభువా మా తల్లి నీ చేతులకు అప్పగిస్తాను, నీ చిత్తమయ్యా అని మామయ్య ప్రార్థన చేశారు. ఆమె అనగానే పడుకొని బాయ్ కొడుక సీ యూ దేర్ అని చచ్చిపోయింది. సీ యూ అన్న మరుక్షణం లేదు మనిషి. షాక్ అనమాట అందరికీ. చిరునవ్వుతో చక్కగా బాయ్ కొడుక సీ యూ. Come on, let us all prepare for the eternity. దేవుని పిలుపు కొరకు, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడాల్సినటువంటి ఒక సిద్ధపాటు కూడిక, ఆయత్తపడు వేదిక తప్ప ఇదేమి విషాద గీతిక కాదు. చాలామంది అనుకున్నారు యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. కొంతమంది కీడు, కొంతమంది ఏమిటి కీడు. మన కీడంతా గుడ్ ఫ్రైడే రోజున సిలువలో పోయింది, లాభాలన్నీ ఈస్టర్ రోజున వచ్చేసినాయి. ఏమి లేవేక యేసు రక్తమే ఇచ్చేయి. అమావాస్య ఆ రోజు తీరిపోయింది. ఎప్పటికీ క్షీణించని పున్నమి పునరుత్థానంలో స్టార్ట్ అయిపోయింది. యవనస్తుడు చచ్చిపోతే ఒక సిస్టమా, పెద్దోడు చచ్చిపోతే ఇంకో సిస్టమా, పెళ్ళి అయితే ఇంకో సిస్టమా, వితంతుడు చచ్చిపోతే నీకు హిమాలయ రూల్స్ ఎవడరా చెప్పాడు బైబిల్లో? 2 ప్రభువునందు నిద్రించారా, ప్రభువులు లేకుండా నిద్రించారు. విశ్వాసం గలవారే మృతి పొందారు, విశ్వాసాన్ని కోల్పోయి విమోచించబడ్డారు. రిడీమ్డ్ అండ్ అన్రిడీమ్డ్ ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్. ఇంకో లేవు.
వీడికి శాప చుట్టాలి, వాడికి పాడి కట్టాలి, వీడికి ఒంటి కర్ర ఉండాలా. అయ్యే క్రైస్తవ్యం కాదు. ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది. మనము ఎవరిని ప్రశ్నించము, ఎవరిని విమర్శించము, అందరినీ గౌరవిస్తాం. మనది మాత్రం గట్టిగానే ప్రకటిస్తాం. ఆమేన్. కానీ పిచ్చి మాటలు మాట్లాడకుండా, తెలిసి తెలియని విషయాలు మాట్లాడకుండా, పేనుకు పెత్తనం ఇస్తే తలంతో కొన్నట్టుకు జ్వరపడకుండా, దీని కొరకు పరిశుద్ధ గంధం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అభిషేకించబడి దేవుడి సేవకులు ఉన్నాడు, ఎవరి పడతాలు పూనుకోకుండా, నెత్తికి పూసుకోకుండా, కుదురుగా ఉండి సహకరించి, జరగాల్సిన నష్టం జరిగింది, చేయాల్సిన పొరపాట్లు చేసిన వాళ్ళు చేశారు, తినాల్సిన గడికి తినేవాళ్ళు తింటారు. ఈ దరిద్రాన్ని ఎవడాపలేడు భూమి మీద. కనీసం వాక్య విరోధాలైన ఆపి సత్యంలోనికి వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మాలు పొంది ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సుఖభోగములను ప్రవర్తించక రాకడకు సిద్ధపడి ఉండాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ ఉపదేశము ద్వారా ప్రతి ఒక్కరిని మహిమకు సిద్ధపరచును గాక.